హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ఏ తెలుగు జోన్. సో ఈరోజు ఈ వీడియోలో మనము స్లైడింగ్ విండో అంటే ఏంటి అనేది తెలుసుకుందాము అండ్ ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూద్దాము స్లైడింగ్ విండో మీద. అండ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని బ్రూట్ ఫోర్స్ అండ్ స్లైడింగ్ విండో ఆప్టిమైజ్డ్ అప్రోచ్లో సాల్వ్ చేద్దాము. సో ఫస్ట్ స్లైడింగ్ విండో అంటే ఏంటి? సో ఈ స్లైడింగ్ విండో అల్గోరిథం అనేది ఒక ఎఫిషియంట్ టెక్నిక్. ఇది మెయిన్లీ మనము అరేలో గానీ ఆర్ స్ట్రింగ్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ని ఆప్టిమైజ్ చేయడానికి యూజ్ చేస్తాము. స్లైడింగ్ విండో అంటే ఫిక్స్డ్ సైజ్ ఆర్ డైనమిక్ సైజ్ విండోని అరే ఆర్ స్ట్రింగ్ లో మూవ్ చేయడం, దాన్ని స్లైడింగ్ విండో అంటాం. జనరల్ గా ఏంటంటే బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ లో అన్నెసెసరీ కాంపిటేషన్స్ చేస్తాం, కానీ స్లైడింగ్ విండోలో అన్నెసెసరీ వర్క్ ని అవాయిడ్ చేసి ఎఫిషియెంట్ గా సొల్యూషన్ ఇస్తుంది. ఇది టైం కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేయడంలో చాలా యూస్ఫుల్ అయింది. అండ్ ఆల్సో వెన్ ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ మై ఇంటర్వ్యూస్ నేను చాలా ఆర్టికల్స్ రిఫర్ చేస్తుండే, జిఎఫ్జివి సమ్ ఎక్సెట్రా. అందులో సమ్ గుడ్ కంపెనీస్ లైక్ గూగుల్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, అందులో స్టార్టింగ్ రౌండ్ లో ఈ స్లైడింగ్ విండో కాన్సెప్ట్ మీద చాలా క్వశ్చన్స్ అడిగారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్లైడింగ్ విండో కాన్సెప్ట్ అనేది. సింపుల్ డెఫినేషన్ రూపంలో చెప్పాలి అంటే స్లైడింగ్ విండో అల్గోరిథం ఒక లిమిటెడ్ సైజ్ విండోని అరే ఆర్ స్ట్రింగ్ లో స్లైడ్ చేస్తూ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం ఇన్స్టెడ్ ఆఫ్ రీకంప్యూటింగ్ ఇట్ ఎవ్రీ టైమ్. దీన్ని స్లైడింగ్ విండో అని అంటాం. సో ఇది వచ్చేసి రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్. ఏంటంటే ఇమాజిన్ చేయండి, మీరు ఒక బస్లో ట్రావెల్ చేస్తున్నారు, విండో సీట్ దగ్గర కూర్చొని అవుట్ సైడ్ వ్యూ, ఇది అవుట్ సైడ్ వ్యూ, ఈ అవుట్ సైడ్ వ్యూని చూస్తున్నారు. విండో సైజ్ ఒక ఫిక్స్డ్ వాల్యూ లాగా ఉంటుంది, రైట్? ఇది ఒక ఫిక్స్డ్ సైజ్ వాల్యూ లాగా ఉంటుంది. అంటే మీరు ఓన్లీ ఒక్కసారి ఒక లిమిటెడ్ ఏరియాని మాత్రమే చూడగలుగుతున్నారు. బస్ మనకు ముందుకు ఫార్వర్డ్ కి మూవ్ అవుతున్న కొద్దీ మీరు ముందు ఉన్న ఏరియాని మాత్రమే చూడగలుగుతారు అండ్ వెనుకున్న ఏరియాని చూడలేరు, ఐ మీన్ మిస్ అవుతారు. సో ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ స్లైడింగ్ విండోలో యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కనుక మనం కన్సిడర్ చేస్తే, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చేసి గివెన్ an array of integers and a number k, find the maximum sum of contiguous subarray of size k. అంటే contiguous subarray అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నమ్స్ లో 2 1 5 1 3 2 ఉంది, ఇక్కడ 2 1 5 ఇది వచ్చేసి సబ్ అరే. అలాగే 1 3 2 అండ్ 1 5 1 ఇవన్నీ వచ్చేసి సబ్ అరేస్, కంటిగ్యూస్ సబ్ అరేస్. కానీ ఇక్కడ 2 తీసుకొని ఇక్కడ 3 2 అంటే 2 3 2 ఇది వచ్చేసి సబ్ అరే కాదు, కంటిగ్యూస్ సబ్ అరే కాదు. వీళ్ళు మనకు ఒక ఇంటిజర్ అరే ఇచ్చారు అండ్ ఒక నెంబర్ కే ఇచ్చారు. మనము అరేలో కంటిగ్యూస్ ఉన్న సబ్ అరేలో మాక్సిమం సమ్ ని కనుక్కోవాలి, వేర్ సబ్ అరే సైజ్ ఈజ్ ఈక్వల్స్ టు కే ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఇది ఎట్లా సాల్వ్ చేయాలనేది బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ లో చూద్దాము అండ్ దెన్ మనము స్లైడింగ్ విండో యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. సో మనకు ఫస్ట్ ఈ క్వశ్చన్ ని చూడగానే బేసిక్ అప్రోచ్ మన మైండ్ లోకి వచ్చేది ఏంటి అంటే, వాళ్ళు ఏమంటున్నారు, కంటిగ్యూస్ సబరేస్ కావాలి అంటున్నారు, ఆఫ్ సైజ్ ఎంత కే అంటున్నారు. సో ఏం చేద్దాం, మనము జనరేట్ ఆల్ సబరేస్, ఇది మన మైండ్ లో వచ్చే థాట్ కదా. సో యు ఆర్ ఆన్ రైట్ ట్రాక్. ఎస్, మనం ఏం చేయాలి అని అంటే ఫస్ట్ ఆల్ సైజ్ 3 అంటే సైజ్ కే ఉన్న సబరేస్ ని జనరేట్ చేసి వాటి యొక్క సమ్ ని తీసుకోవాలి. అండ్ అన్ని సబరేస్ ని మనము చేసినాక అందులో మాక్సిమం ఏది సమ్ ఉంటుందో ఆ సమ్ ని రిటర్న్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ సబ్బరే వచ్చేసి 2 1 5, దీని యొక్క సమ్ ఎంత 8. అండ్ నెక్స్ట్ సబ్బరే వచ్చేసి 1 5 1, దీని యొక్క సమ్ వచ్చేసి 8. అండ్ నెక్స్ట్ 5 1 3, ఇది ఒక సబ్బరే, దీని సమ్ వచ్చేసి 9. అండ్ నెక్స్ట్ 1 3 2, ఈ సబరే యొక్క సైజ్ వచ్చేసి 9. అంటే ఇవన్నీ సమ్స్ కన్సిడర్ చేస్తే మనకు మ్యాక్సిమం సమ్ ఆఫ్ అ సబరే ఏంటి 9. అంటే ఈదర్ ఇది కానీ ఇది, ఈ రెండిట్లలో ఏదైనా ఓకే, బికాస్ మ్యాక్సిమం సమ్ అనేది ఈక్వల్ ఉంది, 9 ఉంది కాబట్టి ఏదైనా పర్లేదు. సో ఇది వచ్చేసి బ్రూట్ ఫోర్స్ అప్రోచ్, వెరీ సింపుల్. ఫస్ట్ మనం ఏం చేయాలి, సబరేస్ ఆఫ్ సైజ్ కే జనరేట్ చేయాలి, వాటి సమ్ కనుక్కోవాలి, ఆ సమ్ లో ఏది మాక్సిమమో అది రిటర్న్ చేయాలి, సింపుల్. సో ఇప్పుడు నేను ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ కి సూడో కోడ్ రాస్తాను అండ్ ఆ సూడో కోడ్ కి టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనలైజ్ చేస్తాను. సో మనకు ఈ సూడో కోడ్ లో ఫస్ట్ ఒక మెథడ్ ఫైండ్ మ్యాక్స్ సమ్ అని ఉంది, అందులో వాళ్ళు నమ్స్ అనే ఇంటిజర్ అరే ఇచ్చారు అండ్ ఎట్ ద సేమ్ టైం కే అనే వాల్యూని కూడా ఇచ్చారు. సో మనము ఇనిషియల్ గా ఏం చేయాలి అంటే ఒక మ్యాక్స్ సమ్ అని తీసుకోవాలి. అంటే ఇనిషియల్ గా మనకు ఆ మ్యాక్స్ సమ్ అంటే ఏంటో తెలియదు కాబట్టి సమ్ ఇంటిజర్ డాట్ మిన్ వాల్యూ అని తీసుకుందాము.
అండ్ నెక్స్ట్ వన్స్ మనం మ్యాక్సమ్ అనేది డిఫైన్ చేసినాక మన ఫర్ లూప్ అని ఉండాలి. ఆ ఫర్ లూప్ ఎక్కడి నుంచి i is equals to 0 నుంచి నమ్స్ యొక్క లెంత్ మైనస్ k వరకు ట్రావర్స్ అవ్వాలి. సో ఈచ్ టైం మనం ఏం చేయాలి, సమ్ అనే ఒక వాల్యూ ఉంది కదా, రీసెట్ సమ్ ఫర్ ఈచ్ సబ్ అరే అంటే 0కి రీసెట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఒక ఫర్ లూప్ తీసుకోవాలి. అందులో j ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే i నుంచి స్టార్ట్ అవుతుంది. i నుంచి i ప్లస్ k వరకు అంటే ఇట్ విల్ ఇటరేట్ త్రూ నెక్స్ట్ k ఎలిమెంట్స్. అంటే i ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉందనుకోండి, నెక్స్ట్ 0 ప్లస్ మన k వాల్యూ 3 ఉందంటే నెక్స్ట్ 3 ఎలిమెంట్స్ వరకు ఇటరేట్ అవుతుంది. అందుకే i నుంచి i ప్లస్ k వరకు మన j అనే ఫర్ లూప్ ఉండాలి. సో ఇప్పుడు ఇందులో ఏం చేస్తాము అనంటే సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ నమ్స్ ఆఫ్ j. సో వన్స్ మన ఫర్ లూప్ ఆఫ్ j అనేది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, మ్యాక్సమ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. మ్యాక్సమ్ కి ఒక మెథడ్ ఉంటుంది, అదేంటో తెలుసు, మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ ఈ మ్యాక్స్ సమ్ దేంతో కంపేర్ చేయాలి, ఈ వచ్చిన సమ్ ఇందులో ఏది మాక్సిమం మనము అప్పుడు ఈజీగా ఫైండ్ చేయొచ్చు. సో వన్స్ మనకి ఐ లూప్ కూడా అయిపోయినాక ఎట్ లాస్ట్ ఫైనల్లీ మనము మ్యాక్సమ్ ని రిటర్న్ చేస్తే సరిపోతుంది. సో ఇది వచ్చేసి సింపుల్ సూడో కోడ్. ఇన్ కేస్ మీకు ఈ సూడో కోడ్ లో ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. సో ఇప్పుడు దీనికి టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనలైజ్ చేద్దాము. సో ఇక్కడ మనము ఫర్ లూప్ కనుక కన్సిడర్ చేస్తే ఇది i ఈజ్ ఈక్వల్స్ టు 0 నుంచి నెమ్స్ యొక్క లెంత్ మైనస్ k వరకు ట్రావర్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెమ్స్ లెంత్ n అనుకుందాము, n మైనస్ k వరకు ట్రావర్స్ అవుతుంది. ఆల్మోస్ట్ వరస్ట్ కేస్ లో ఆఫ్ n అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్నర్ లూప్, ఇది ఈచ్ టైం k ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తుంది. లైక్ ఎవ్రీ టైం k ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తుంది ఐకి, కాబట్టి ఆఫ్ k టైమ్స్. సో మన టోటల్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఆఫ్ n ఇంటూ k. సో ఇంత అవుతుంది మన టైం కాంప్లెక్సిటీ. వేరే స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఆఫ్ 1, బికాస్ ఇక్కడ ఎట్లాంటి ఎక్స్ట్రా స్పేస్ ని యూజ్ చేయట్లేదు ఎక్సెప్ట్ సమ్ మ్యాక్స్ సమ్ అనే వేరియబుల్ ని తప్ప. సో ఇది వచ్చేసి బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ యొక్క టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. ఐ నో మనము ఇంటర్వ్యూలో ఈ అప్రోచ్ చెప్పినప్పుడు ఇంటర్వ్యూ చేసే వాళ్ళు అసలు హ్యాపీగా ఉండరు, దే విల్ ఆస్క్ అస్ టు ఆప్టిమైజ్. సో అట్లాంటప్పుడు మనము స్లైడింగ్ విండో కాన్సెప్ట్ అప్పుడు మనం చెప్పాలి వాళ్ళకి. సో ఇప్పుడు ఈ ఆప్టిమైజ్డ్ స్లైడింగ్ విండో అప్రోచ్ అనేది ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ మనము విండో k ఈజ్ ఈక్వల్స్ టు 3 అని ఉంది కదా, సో ఈ విండో సమ్ ని క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుంటాం. అంటే ఫస్ట్ k ఎలిమెంట్ సమ్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తాము, స్లైడ్ ద విండో అంటే న్యూ ఎలిమెంట్ ని యాడ్ చేసి ఓల్డ్ ఎలిమెంట్ ని రిమూవ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇది ఒక ఎలిమెంట్, ఇది ఒక ఎలిమెంట్, ఇది ఒక ఎలిమెంట్, అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక ఎలిమెంట్ ఉంటుంది. మనం ఏం చేస్తాము, నెక్స్ట్ ఈ విండోని తీసుకుంటాము, ఈ ఓల్డ్ ఎలిమెంట్ ని రిమూవ్ చేసి న్యూ ఎలిమెంట్ ని యాడ్ చేస్తాం. సో దిస్ విల్ ఎఫిషియెంట్లీ అప్డేట్ ద సమ్ యూజింగ్ దిస్ స్లైడింగ్ టెక్నిక్. జస్ట్ కీ ఐడియా ఏంటి అంటే, మనము బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ లో ఎవ్రీ టైం న్యూ సమ్ ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా, కానీ ఈ స్లైడింగ్ విండోలో ఓల్డ్ సమ్ ని అప్డేట్ చేస్తాం. సో అందుకే ఇది ఫాస్ట్ ఉంటుంది వెరాస్ కంపేర్ టు బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. సో ఇప్పుడు నేను చెప్పినట్టే సేమ్ ఇది డ్రై రన్ చేసి చూద్దాము. సో ఇనిషియల్ విండో ఏంటి 2, 1, 5. ఇప్పుడు చేసినప్పుడు సమ్ ఎంత వచ్చింది, 8 వచ్చింది. అండ్ నెక్స్ట్ విండో 1, 5, 1 తీసుకోవాలి. అంటే ఇక్కడ మనము 2ని రిమూవ్ చేసినాం కాబట్టి 8 మైనస్ 2 అండ్ ప్లస్ 1, ఇక్కడ 1 ని యాడ్ చేసినాం కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు 7. ఈ రెండిట్లలో కంపేర్ చేస్తే మ్యాక్సమ్ వచ్చేసి 8. అండ్ నెక్స్ట్ వచ్చేసి 5, 1, 3. ఇందులో మనం ఏం చేసినాం, ఓల్డ్ 1 ని రిమూవ్ చేసి అండ్ న్యూ ఎలిమెంట్ 3 ని యాడ్ చేసినాం. అంటే ఇప్పుడు టోటల్ సమ్ ఎంత, ఇక్కడ 7 ఉంది. 7 మైనస్ 1 చేయాలి అండ్ ప్లస్ 3 ని యాడ్ చేయాలి, అప్పుడు 9. సో ఇప్పుడు 8 అండ్ 9 ని కంపేర్ చేస్తే మ్యాక్స్ అనేది 9 వచ్చింది, అంటే మ్యాక్సమ్ వచ్చేసి 9 వచ్చింది. అండ్ నెక్స్ట్ విండో వచ్చేసి 1, 3, 2. అంటే ఇప్పుడు ఈ సమ్ ఎంత, టోటల్ సమ్ 9 మైనస్ మనం ఏది మైనస్ చేస్తున్నాం, 5 ఎలిమెంట్ ని రిమూవ్ చేసి ప్లస్ 2 ని యాడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకు 6 వచ్చింది. సో ఈ మ్యాక్సమ్ 6 అండ్ 9 ఈ రెండిట్లో కంపేర్ చేస్తే 9 ఈస్ హైయెస్ట్. సో వి విల్ రిటర్న్ ఇట్ యాజ్ మ్యాక్సమ్. సో ఇది వచ్చేసి స్లైడింగ్ విండో అప్రోచ్. సో నేను క్లియర్ గా చెప్పాను, ఇక్కడ k ఈజ్ ఈక్వల్స్ టు 3 ఉంది కాబట్టి మనము ఎవ్రీ టైం ఇది వన్స్, ఇది వన్స్, ఇది ఇలా ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ విండోని కన్సిడర్ చేస్తున్నాం. అంటే ఓల్డ్ వాల్యూని రిమూవ్ చేసి న్యూ వాల్యూని యాడ్ చేస్తున్నాం.
సో ఇది స్లైడింగ్ విండో అప్రోచ్. సో ఇన్ కేస్ మీకు ఈ అప్రోచ్లో ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. సో ఇప్పుడు మనం దీనికి సూడో కోడ్ రాద్దాం. సో మనము ఇనిషియల్గా ఒక మ్యాక్స్ సమ్ అని తీసుకుంటున్నాము. ఆ మ్యాక్స్ సమ్ వచ్చేసి నేను 0కి అసైన్ చేస్తున్నాను. అండ్ ఎట్ ద సేమ్ టైం విండో సమ్ అనేది కూడా ఒకటి నేను తీసుకుంటున్నాను. ఆ విండో సమ్ అనేది కూడా నేను 0కి అసైన్ చేస్తున్నాను. ఎందుకంటే మనము స్టార్టింగ్ i ఈజ్ ఈక్వల్స్ టు 0 టు i ఈజ్ ఈక్వల్స్ టు k వరకు ఉన్న విండో ఎలిమెంట్స్ని మనము సమ్ చేయాలి కదా. సో విండో సమ్ ఈజ్ ఈక్వల్స్ టు విండో సమ్ ప్లస్ అరేలో ఆర్ నమ్స్లో ఉన్న ఎలిమెంట్, అంటే ఫస్ట్ k ఎలిమెంట్స్ని మనము సమ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఏం చేస్తాము, ఈ మ్యాక్స్ సమ్నే మనము విండో సమ్ అనుకుంటున్నాం, రైట్. ఆ తర్వాత ఇప్పుడు మనము మళ్ళీ ఒక ఐ లూప్ తీసుకోవాలి. అది k నుంచి అరే లెంత్ వరకు ట్రావర్స్ అవుతుంది. సో ఇందులో మనం ఏం చేస్తాము అని అంటే కొత్త ఎలిమెంట్ని యాడ్ చేసి ఓల్డ్ ఎలిమెంట్ని రిమూవ్ చేస్తాం. ఎట్ ద సేమ్ టైం మ్యాక్స్ సమ్ని కూడా ఫైండ్ చేస్తాం. సో ఇట్లా విండో సమ్ అనేది చేసినాక మళ్ళీ మనం మ్యాక్స్ సమ్ అనేది చూడాలి కదా. మ్యాథ్ డాట్ మ్యాక్స్లో మ్యాక్స్ సమ్కి అండ్ విండో సమ్కి మధ్యలో చూస్తాం మ్యాక్స్ అనేది. సో వన్స్ ఇదంతా అయిపోయినాక లాస్ట్కి మనము మ్యాక్స్ సమ్ని రిటర్న్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు దీనికి టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనలైజ్ చేద్దాం. సో నెక్స్ట్ టైం కాంప్లెక్సిటీ కనుక చూస్తే ఇక్కడ ఫస్ట్ ఫర్ లూప్ వచ్చేసి i ఈజ్ ఈక్వల్స్ టు 0 టు k వస్తుంది. అంటే ఇక్కడ కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ k. అండ్ నెక్స్ట్ ఫర్ లూప్ అనేది i ఈజ్ ఈక్వల్స్ టు k నుంచి అరే లెంత్ వరకు ట్రావర్స్ చేస్తుంది, రైట్. అంటే ఇక్కడ మనము ఒక ఎలిమెంట్ని యాడ్ చేస్తున్నాం, ఎట్ ద సేమ్ టైం ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేస్తున్నాం కాబట్టి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n మైనస్ k. ఇప్పుడు O ఆఫ్ k ప్లస్ O ఆఫ్ n మైనస్ k మనం చేస్తే ఫైనల్లీ O ఆఫ్ n వస్తుంది. సో ఇది వచ్చేసి మన టైం కాంప్లెక్సిటీ. వేరే స్పేస్ కాంప్లెక్సిటీ చూస్తే O ఆఫ్ 1. ఇక్కడ ఎందుకంటే ఓన్లీ మ్యాక్స్ సమ్, విండో సమ్ ఇట్లాంటి కొన్ని వేరియబుల్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాం. వెరస్ లైక్ ఒక పెద్ద హ్యాష్ మ్యాప్ని తీసుకోవడం, అరే లిస్ట్ని తీసుకోవడం అట్లాంటివి ఏం చేయట్లేదు. సో దట్స్ ద రీజన్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఆఫ్ 1. ఈ వీడియోలో మనం వచ్చేసి స్లైడింగ్ విండో అంటే ఏంటి చిన్న ఎగ్జాంపుల్ రియల్ లైఫ్కి రిలేటెడ్ది, అండ్ ఎట్ ద సేమ్ టైం ఒక ప్రాబ్లమ్ని తీసుకొని బ్రూట్ ఫోర్స్ అండ్ ఆప్టిమైజ్డ్ అప్రోచ్ చేసాం. సో ఇన్ కేస్ ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. అండ్ ఆల్సో మీకు ఈ వీడియో అర్థమైతే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్ సో దట్ ఐ గెట్ మోటివేటెడ్ టు make such videos. Also please like, share and subscribe to DSA Telugu Zone YouTube channel. Thank you for watching.